హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో ఒక వెరీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ, పిల్లలకు లంచ్ బాక్స్లో స్నాక్గా పెట్టే రెసిపీ, లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా తినగలిగే రెసిపీ చూడబోతున్నాము. దానికోసం ఫస్ట్ ప్యాన్లో ఒక కప్పు పుట్నాలు వేసి రోస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. అందులోనే హాఫ్ కప్ నువ్వులు వేసి చిట్పట్టమనేంత వరకు రోస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. అందులోనే 1.5 కప్ బెల్లం, కొన్ని నీళ్లు వేసి అందులోనే యాలకుల పొడి కూడా వేసుకుని ప్లేట్లో నీళ్ళల్లో ఆ బెల్లం పాకం వేస్తే ఆ పాకము టంగుమని సౌండ్ రావాలన్నమాట ప్లేట్కి వేసి కొట్టినప్పుడు. ఆ విధంగా పాకం వచ్చేంత వరకు బెల్లం పాకం రెడీ చేసుకున్నాక కొంచెం నెయ్యి, ఇంకా ఒక చిటికెడు వంట సోడా వేస్తే బెల్లం పాకం బాగా ఫ్లఫీగా అవుతుంది. అందులో రోస్ట్ చేసుకున్న నువ్వులు ఇంకా పుట్నాలు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ప్లేట్కి మంచిగా నెయ్యి రాసి ఉంచుకోండి. ఇప్పుడు ఆ నెయ్యి రాసిన ప్లేట్లో ఈ కలిపిన పుట్నాలు, నువ్వులు, బెల్లంని యాడ్ చేసేసి మంచిగా నెయ్యి రాసుకున్న స్పూన్తో స్ప్రెడ్ చేసి వేడిగా ఉన్నప్పుడే కాట్లు పెట్టుకొని చల్లారిన తర్వాత విరిపేస్తే మంచిగా విరుగుతాయి అన్నమాట. ఇవి పిల్లలకి స్నాక్గా లంచ్ బాక్స్లో అయినా సరే, లంచ్ తినాక స్వీట్ తినాలనిపించినప్పుడు, ఉమెన్లో కాల్షియం తక్కువ ఉంటుంది కదా, వాళ్ళ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.